శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్య ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం నామాల యొక్క అర్థం తెలుసుకుందాం అమ్మ దయతో. సకల లోకములలో పరదైవతయగు శ్రీ లలితామాతయందు భక్తిగల సుకృతాత్ములు మహాత్ములు అనాదిగా ఎవరుండిరో, ఇప్పుడు ఎవరున్నారో, ఇక ముందుని ఎవరుందిరో వారందరికను నా బుద్ధి యొక్క శుద్ధికై పరమ ప్రేమతో ప్రణామములు సమర్పించుకుంటున్నాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత శ్రీ సమేతమైన మాత అంటే సకల సిరులు గల తల్లి. అందుచేత బ్రహ్మాదులు కూడా అంబికామాతను ఆశ్రయిస్తారు, సేవిస్తారు. ఈ అమ్మ తన భక్తులలో గొప్పవారు ముందున్నను చిట్ట చివర లెక్కింపదగిన చివర బిడ్డను కూడా కన్న తల్లి వలె చూచుకుంటుంది. ఇట్టి అమ్మ కావున శ్రీమాత అనబడును. అమ్మ పెద్దవారు, చిన్నవారు, బ్రహ్మాదులు, దేవతలు, మానవులు అని ఉండదు. అమ్మకు భక్తి శ్రద్ధలతో కొలుచు వారిని శీఘ్రముగా ఆశీర్వదిస్తుంది కావున శ్రీమాత అనబడును. సకల అభీష్ట సిద్ధులకై బ్రహ్మాదులందరూ ఈ అమ్మను సేవించుచుండగా ఈ అమ్మ తన భక్తులను సేవించుచున్నది. దేవతలు ఎందరో అందరూ ఆశ్రిత వాత్సల్యము కలవారే. అయిన కానీ అంబికామాత వాత్సల్యము చాలా అపారము, మహాకారుణ్య రూపిణి. శ్రీ మహారాజ్ఞి. శ్రీ మహారాజ్ఞి మహారాజపత్ని, మహారాణి. ప్రతి ఒక్క లోకముకు ఒక్కొక్క రాజు, ప్రభువు ఉంటాడు. అందరు రాజులపైన మరి ఒక రాజు కలడు. ఆయన పైన మరి ఒక రాజు లేడు. ఆయనయే మహారాజు, పరమేశ్వరుడు అంటే కామేశ్వరుడు. మహారాజాయ నమః అని శృతిచే స్తుతింపబడి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు అని అర్థం. శ్రీమత్ సింహాసనేశ్వరి సకల లోక పరిపాలన సమర్థత గలది అయి శ్రీమంతమైన, శ్రీయుక్తమైన, దివ్యమైన, లోకాతీతమైన సింహాసనమును సింహములు గల మహాపీఠమును అలంకరించి ఉన్నది. లేకున్నా ఇంకొక అర్థము చెప్పుకొనవచ్చు. సింహము వాహనముగా గలది. అట్టి ఈశ్వరి, నియంత్రి, సకల లోక నియామకురాలు లలితాంబిక అని అర్థము. చిదగ్నికుండ సంభూత, జ్ఞానమనడి మహా అగ్నికొండము నుండి పుట్టినది మన అమ్మ. చిదగ్ని నుండి కలిగిన దేవి ఆపాదమస్తకము చిద్రూపిణియే. దేవకార్య సముద్యత, ఘోర తపస్సు చేసి వరములు సంపాదించి వరదర్పితులైన అసురుల వలన నానావిధ బాధలు పొంది తప్పించుకొని ఉపాయం కనపడక తనను శరణుజొచ్చిన దేవతలను సంరక్షించుటకై అవతరించెను. అగోచరముగా నుండెడి పరదేవత దివ్యమంగళ రూపముతో నేత్రములకు కనబడినట్లు సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యను. ఉద్యద్భాను సహస్రాభ, ఆ పరదేవత అంబిక ఏకకాలమున ఉదయించిన 1000 మంది బాల సూర్యుల కాంతి వంటి గొప్ప కాంతియు అట్టి దేహఛాయను కలిగి ఉన్నది. చతుర్బాహు సమన్విత, మరియు 4 చేతులు కలిగి ఉన్నది. ఆత్మీయులకు అన్ని పురుషార్థములను అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అసంశయముగా అనుగ్రహించేదనని సూచించుటక అన్నట్లు 4 చేతులు కలిగి ఉన్నది. మరియు అంబిక యొక్క 4 చేతులలో 4 ఆయుధములు ప్రకాశించుచున్నవని చెప్పుచున్నారు వసిన్యాది వాగ్దేవతలు. రాగస్వరూప పాసాఢ్య అంటే అంబిక యొక్క ఒక చేతిలో పాశము గలదు. ఇది అనురాగ సూచకము. నేను ఎవరి చేతను బంధింపబడను, నా పాశము అందరినీ బంధించును. క్రోధాకారాంకు సోజ్వల, అదియుగాక అంబిక యొక్క మరి యొక్క చేతిలో
అంకుశము విరాజిల్లుచున్నది. ఇది క్రోధ సూచకము. ఈయది వేద శాస్త్ర పరిచయము ఎంత మాత్రము లేక వేద శాస్త్ర సిద్ధాంతములను వాని మార్గములను ఖండించడి భాషండులను ఖండించుచున్నది. అంటే వారి మదమును దించుచున్నది. ధర్మ విరోధులను ధర్మ ధ్వంసకులకును ధ్వంసము చేయుచున్నది. మనోరూపేక్షు కోదండ మరియు అంబిక యొక్క ఇంకొక చేతిలో చెరుకు విల్లు గలదు. దీనిని పుండ్రేక్షువు అని అంటారు. ఇది సమిష్టి మనోరూపము. ఇది మనస్సు ఎంత మధురమో తెలిసినవాడు తెలియనివారు అందరూ ఇది చెప్పినట్లు వినవలసిందే. ఇది ఎవరు ఏమి చెప్పినను వినదు. ఇట్టి మనస్సు అంబిక చేతిలో ఉన్నది. అందరినీ మనస్సు ప్రేరేపించుచుండగా మనస్సును అంబిక ప్రేరేపించుచున్నదని ధియోయోన ప్రచోదయాత్ అని శృతి. పంచతన్మాత్ర సాయక. అదియుగాక అంబిక యొక్క మరొక చేతిలో 5 పుష్పబాణములు గలవు. ఇవి పంచతన్మాత్ర సూచకములు. అపంచీకృత పంచభూతములన్నమాట ఇవి. శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రలు. సమస్త ప్రపంచము పంచభూతములపై ఆధారపడి ఉన్నది. ఈ పంచభూతములు పంచ తన్మాత్రలపై ఆధారపడి ఉన్నవి. ఈ తన్మాత్రలు అంబిక చేతిపై ఆధారపడి ఉన్నవి. అంబిక సత్తయే తమ సత్తగా గలవై ఉన్నవి. సమస్తము అంబికపై ఆధారపడి ఉన్నదని సారాంశము. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. అదియుగాక 1000 మంది బాలసూర్యులు కాంతి వంటి అమ్మ కాంతిలో అంతటను వ్యాపించిన ఆ మహాకాంతి ప్రవాహములో బ్రహ్మాండములన్నీ మునిగిపోవుచున్నవా అన్నట్లున్నవి. మన దేహము గాని మరేదియు గాని కనపడిన ఒకే కాంతి మహాకాంతి. అఖండముగా ఒక్క అరుణకాంతి మాత్రము కనపడుచున్నందువలన ఒక విధమైన అద్వైత స్థితి అని అనవచ్చును. చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అంబిక కొప్పులో శంపంగి పువ్వు, అశోక పుష్పము అంటే కంకేళి, పున్నాగ పుష్పము, సురపన్న. పున్నాగ పుష్పం అంటే సురపన్న. ఎర్ర కలువ అపరిమితమైన పరిమళము కలిగి బహు అందముగా ఆనందము గోచరించుచున్నవి. కురువిందమని శ్రేణి కనత్కోటీర మండిత. వరుసలుగా కూర్చునివియు తళతళలాడుచున్నవియునగు పద్మరాగమనులతో అంబిక కిరీటము అలరారుచున్నది. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అంబిక నొసటి భాగము అష్టమి నాటి చంద్రుని వలె అత్యంత శోభాయమానముగా ఉన్నది. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఆత్యంతము ఆహ్లాదమును కలిగించు అంబిక ముఖము చంద్రబింబము వలె ప్రకాశించుచున్నది. అందు చంద్రబింబమునందని మచ్చయ అన్నట్లు కస్తూరి బొట్టు కనబడుచున్నది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. కామరాజుని భవ్య భవనము యొక్క బయట వాకిట కట్టబడిన తోరణమా అన్నట్లు అంబిక కనుబొమ్మల జంట అతి సుందరముగా ఉన్నది కనబడుచున్నది. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. అంబిక ముఖకాంతి అనడి ప్రవాహములో కదలుచూ ఉన్న చేపలా అన్నట్లు అంబిక కన్నులు కడు అందముగా కనబడుచున్నవి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అప్పుడే వికసించిన శంపంగి పువ్వా అన్నట్లు అంబిక ముక్కు దోలము అందముగా గోచరించుచున్నది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. అంటే చంద్ర కుజ శుక్ర నక్షత్ర కాంతులను మించి ప్రకాశించుచున్న నాసాభరణముతో కెంపుల ముక్కురలతోనూ ముత్తెబు బులాకీతోనూ అంబిక శోభించుచున్నది. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. అంటే కడిమి పూగుత్తి చేయబడిన కర్ణపూరములతో కడు రమణీయముగా ఉన్నది అంబికామాత. కర్ణపూరము కుడి ఎడమ చెవి పైభాగమున అలంకారముగా ఉంచుకొనిది పూలగుత్తి అన్నమాట. తాటంక యుగళీభూత తపునోడుప మండల. సూర్య చంద్ర మండలములు రెండు కమ్మలుగా కర్ణాభరములుగా ఏర్పడినవా అన్నట్లున్నవి అమ్మ కమ్మలు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభో.
పద్మరాగ శిలలతో తయారు చేసిన అద్దములను పరాభవించుచున్నవా అన్నట్లున్నవి అమ్మ యొక్క చెక్కిళ్ళు. నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చదా. అమ్మ పెదవులు అప్పుడే పండిన పగడపు సొంపును అంటే దొండపండు కాంతిని మించి ఉన్నవి. శుద్ధ విద్యాంకురాకార ధ్వజపంక్తి ద్వయోజ్వల. ఆకారమును ధరించిన శుద్ధ విద్య యొక్క అంకురములా అనిపించడి 2 పలువరుసలతో 32 దంతములతో అంబికామాత అత్యంత ప్రకాశము కలిగి ఉన్నది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. అమ్మ వేసుకుని కర్పూరపు తాంబూలపు పరిమళము నలుదెసలా వ్యాపించి మహా ఆకర్షణ కలిగి ఉన్నది. నిజ సంలాప మాధుర్య వినిర్భర్సతి కచ్చపి. అమ్మ పలుకుల మాధుర్యం సరస్వతీదేవి యొక్క వీణావాదన మాధుర్యమును అతిక్రమించి ఉన్నది. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. అంబిక చిరునగవనిడి కాంతి ప్రవాహములో కామేశ్వరుని మనస్సు వాలలాడుచున్నట్లున్నది. సాముద్రిక లక్షణం ఇది. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీవిరాజిత. అంబిక గడ్డపు సొగసును తగిన పోలిక అసలే తోచకున్నది. చుబుక అనియు పాఠాంతరము. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రముతో అంబిక కంఠము అత్యంత శోభాయమానముగా ఉన్నది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. బంగారు బాహు పురులతోనూ భుజకీర్తులు అంటే సంధి కడియములు వంకీలతోనూ అంబిక బాహువులు బహు అందముగా ప్రకాశించుచున్నవి. రత్న గ్రేవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. అంబిక కంఠమున మనులు పొదిగిన కంటె వంటి ఒక ఆభరణము గలదు. అదియుగాక కదలిక కలిగి అందముగా వ్రాలాడుచూ ఉన్న ముత్యములు గల చింతాకమనడి మరి ఒక పతాకము కూడా ప్రకాశించుచున్నది. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతపనస్తని. కామేశ్వరుని ప్రేమతో తొలతూగడి పరమ ప్రేమ గల కాంతా లలామ అంబికామాత. పతివ్రత లక్షణము. నాభ్యాల వాల రోమాళి లతాపలకు చద్వయి. బొడ్డు రంధ్రమే పాదు, ఆ పాదు నుండి బయలువెడిన లతయే నూగారు రోమపంక్తి. ఆ లతకు కలిగిన 2 ఫలముల గుత్తియే అంబిక చనుగువ. లక్ష్య రోమాలత ఆధారత సమున్నేయ మధ్యమ. నూగారు అనడి తీగను బట్టి దానికి ఆధారముగా నుండు స్థితి కలిగి లక్ష్యముగా ఊహింపదగియున్న నడుము గలది. సన్నని నడుము గలది అంబిక. సాముద్రిక లక్షణము. స్తన భారదళన్ మధ్య పట్ట బంధ ఒళిత్రయ. చనుగవ బరువుచే వ్రీలిపోకుండా నడుము దృఢముగా ఉండుటకై బంగారు పట్ట ముమ్మారు చుట్టబడిన అన్నట్లున్న 3 ఒళులు కలది అంబిక. సాముద్రిక లక్షణము. అరుణారణ కౌశంబ వస్త్ర బాష్వత్కటీతటి. అనూరుని కాంతి వంటి కాంతి కలిగి కుసుమ పువ్వు రంగు వంటి రంగుచే అద్దబడినట్లుండి మిగుల శోభాయమానముగా ఉన్న వస్త్రముతో కూడిన కటి ప్రదేశము గలది. లేత ఎరుపు వన్నెల వలువలు గట్టినది అంబికామాత. రత్న కింకినిక రమ్య రసన దామభూషిత. మనులు పొదగిన చిరుగంటలచే మనోహరముగా ఉన్న 16 పేటల బంగారు మొలనూలు అంటే వడ్డానమును ధరించి ఉన్నది. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు దయాన్విత. అంబిక ఊరువుల లావణ్యము కోమలత్వము ఆ కామేశ్వరునికే ఎనుక పతివ్రతా లక్షణము. మాణిక్య మగుటాకార జానుద్వయ విరాజిత. వంపు గలిగి కేవలము కెంపులతోనే తయారు చేసిన 2 కిరీటముల అన్నట్లున్న మోగాళ్ళు గలది. సాముద్రిక లక్షణము. ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూనా భజంగిక. ఆరుద్ర పురుగుల వన్నె వంటి వన్నెగల కెంపులతో నిర్మింపబడిన అంబుల పొదులా అన్నట్లున్నవి అంబికామాత పిక్కలు. సాముద్రిక లక్షణము. శ్రీమాత్రే నమః. అంబిక అని ఒక ఏకపదం ఉపయోగించటం అంటే మన అమ్మే కదండి. అమ్మను మనం ప్రేమతో అమ్మ అని ఏకవచనం పిలిచినా తప్పు లేదు. వసిన్యాది వాగ్దేవతల విశేషాలు, ప్రార్థనా శ్లోకాలు, అర్థాలు మన ఛానల్లో ఉన్నవి. ఆ లింకు డిస్క్రిప్షన్లో ఉంది. గమనించగలరు, చూడగలరు. శ్రీమాత్రే నమః.